కొంత ప్రతికూల పరిస్థితి ఉంది కాబట్టి ఇటు ఏరియల్ సర్వేకు అనుకూలంగా లేదని చెప్పి అధికారులు ఇచ్చిన సమావేశంతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించినట్టు తెలుస్తుంది. మరొక వైపు అధికారులు కూడా లోతట్టు ప్రాంతాల్లో సేవలు అందించాలి, అక్కడ ఉన్న వారిని ఆ ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. ఎందుకంటే చాలా చోట్ల కూడా ఇళ్లలోకి వరద నీరు చేరింది, వారికి ఇప్పటికి కూడా ఆహార పానీయాలు అందలేని పరిస్థితి, వారికి సహాయం అందించాలని చెప్పి నిన్న నుంచి ఆర్తనాదాలు చేస్తున్నారు. చాలా చోట్ల లేబర్ కావచ్చు, ఇటువంటి బతుకు తెరువు కోరి వచ్చిన లేబర్స్ కావచ్చు, వారంతా కూడా ఎటు వెళ్ళాలో తెలియక అందులో చిక్కుపోయినటువంటి వారు కూడా చాలా చోట్ల ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇంకా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు రెడ్ అలర్ట్ మాత్రం కొనసాగుతుంది. మరొక వైపు ప్రాజెక్టులున్న ప్రాంతంలో అక్కడ కూడా అలర్ట్ విధించడం జరిగింది. లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ప్రాజెక్టులోకి కొంత హెవీ వాటర్ వచ్చి చేరుతుంటుందో అవి కూడా కొంత డేంజర్ జోన్లో ఉన్నాయి. ప్రమాదకర స్థాయిలోకి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది కాబట్టి ఓవర్గా వచ్చిన నీటినంతా కూడా దిగువ విడుదల చేసేటువంటి ప్రయత్నం మాత్రం కొనసాగుతుంది. మొత్తానికైతే ఇంకా కూడా చాలా చోట్ల వర్షాలు వరదలు మాత్రం జనాల్ని భయపెడుతున్నాయి. చాలా చోట్ల కూడా రైతులంతా కూడా జనాలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైతే పంట పొలాలు చాలా చోట్ల మునిగిపోయాయి, జనవాసాల్లోకి వరద నీరు పోటెత్తింది. చాలా జనవాసాలన్నీ కూడా ఒక చెరువులు మాదిరిగా మారిపోయినటువంటి పరిస్థితి, పంట పొలాలు కూడా అదే స్థాయిలో నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. సతీష్, అలానే ఇప్పటివరకు రెస్క్యూ అయినటువంటి రైతులు కూడా వారి కుటుంబ సభ్యులను కలవడం, వారు భావోద్వేగానికి గురవడం, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇంకా ఇద్దరిని రెస్క్యూ చేయాలి అని చెప్పి కూడా అనుకుంటూ ఉన్నారు కదా, వారిని ఎలా రెస్క్యూ చేయబోతూ ఉన్నారు? ఇంకా మరికొంతమంది ఆచూకీ ఏమన్నా